మోడీ అమిత్ షాల పని అయిపోయిందని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. దీనికన్నా కామెడీ, దీనికన్నా ఆశయం ఏమన్నా ఉందంటే ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ స్థితి 1960 నుంచి 67 నుంచి 77లో ఉంచి 89లో ఉంచి 98లో ఉంచి 99లో ఉంచి ఇప్పటి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క శకం ముగిసిందనేది భారతదేశ ప్రజలు రాజకీయం మీద అవగాహన ఉన్నటువంటి అందరికీ అర్థమవుతున్నటువంటి పని. కానీ కాంగ్రెస్ పార్టీకి అర్థం కాదు. ఎందుకంటే అది ఉంది మొత్తం దేశం మొత్తం మీద 3 రాష్ట్రాల్లో. ఈ 3 రాష్ట్రాలు ఉన్నోడు తొడ లేపి లేపి కొడతా ఉన్నాడు. ఏమనంటే 22 రాష్ట్రాల వాళ్ళని మీ పని అయిపోయింది, మీ పని అయిపోయిందని. అయిపోయి అగాధంలో పడి బురదలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అయిపోయిందని అంటే ఇంతకన్నా ఆశయం ఏదన్నా ఉంటుందంటే అది రాహుల్ గాంధీకే చెల్లింది. ఎందుకంటే రాజకీయాలలో సమస్యల మీద అవగాహన లేని వ్యక్తి, రాజకీయ చరిత్ర లేనటువంటి వ్యక్తి, రాజకీయంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఏమాత్రం ఎటువంటి ఆలోచన పట్ల కూడా ఐడియా లేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ చెప్తే మనం వినాల్సినటువంటి పరిస్థితి. ఆయన అంటా ఉన్నాడు, ఒక వృద్ధుల సమావేశంలో కూర్చొని కాంగ్రెస్ పార్టీకి యువతే బలం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి యువకులు ఉన్నారు. ఎలాంటి యువకుడు ఉన్నాయంటే 56 ఏళ్ల యువకుడు రాహుల్ గాంధీ, 85 ఏళ్ల యువకుడు ఈ పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్.